జర్నలిస్టుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఘటనను ఖండిస్తూ విజయవాడలోని విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంధం మాఫియాపై వరుస కథనాలు రాసినందుకే జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హత్య చేసినట్లు ఆరోపించారు. ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తున్న సమయంలో అందరూ చూస్తుండగానే హత్య జరగడం నేరస్తుల తెగింపునకు నిదర్శనమని అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించడంతో పాటు ఈ ఘటన వెనుక ఉన్న శక్తులపై కూడా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సంఘటనకు లోనైన పరిస్థితి చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరిని ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక రౌడీ షీటర్ చాలా దారుణమైన హత్య చేశాడు. కారణాలు ఏవైనా దీని మీద గత కొద్ది రోజులుగా ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీగంధం చెట్లకు సంబంధించి శ్రీగంధం వ్యాపారానికి సంబంధించి ఆ ప్రాంతంలో మాఫియా చేస్తున్న ఆగడాలని అనేక వేస్తాల రూపాల్లో ఆయన ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆకస్మికంగా అతను వాకింగ్ వెళ్ళిన సందర్భంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసిన వారిని, ఈ హత్యకు వెనకగల కారణాలని పోలీసు దర్యాప్తు నిర్వహించి తక్షణమే అరెస్ట్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గర జర్నలిస్టులు అందరం కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే హత్య చేశారో హంతకుడిని అరెస్ట్ చేయడంతో పాటు దీని వెనకున్న కారణాలేంటి, దీని వెనక ఎవరున్నారు, ఈ మాఫియా వెనక ఎవరి హస్తం ఉంది అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జర్నలిస్టుల మీద ఇటీవల దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల నివారణకి మేము ఎప్పటి నుంచో ఓ భద్రతా చట్టాన్ని ప్రత్యేకంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా